కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిన్నప్పన్న పాత్రపై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. చిన్నప్పన్న 2014 నుంచి 2018 వరకే తన వద్ద పీఏగా పనిచేశారని, ఆ తర్వాత తనకు సంబంధం లేదని సుబ్బారెడ్డి చెప్పారు. అయితే సిట్ అభియోగ పత్రంలో నమోదైన సమాచారం ప్రకారం కేసులో ఉపయోగించిన ఒక ఫోన్ నెంబర్ చిన్నప్పకు సంబంధించినదిగా గుర్తించినట్లు తెలుస్తుంది. ఇక ఈ నెంబర్ వినియోగంపై జరిగిన లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిన్నప్పన్న పాత్రపై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. చిన్నప్పన్న 2014 నుంచి 2018 వరకే తన వద్ద పీఏగా పనిచేశారని, ఆ తర్వాత తనకు సంబంధం లేదని సుబ్బారెడ్డి చెప్పారు. అయితే సిట్ అభియోగ పత్రంలో నమోదైన సమాచారం ప్రకారం కేసులో ఉపయోగించిన ఒక ఫోన్ నెంబర్ చిన్నప్పకు సంబంధించినదిగా గుర్తించినట్లు తెలుస్తుంది. ఇక ఈ నెంబర్ వినియోగంపై జరిగిన లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మనస ఇది తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి స్వామి వారికి అత్యంత ప్రీతి అయినటువంటి లడ్డు తయారీ విషయంలో నెయ్యి కల్తీ జరిగిందనే పలు ఆరోపణలతో ఇప్పటికే గత నెలలుగా దీనిపైన పూర్తిగా ప్రభుత్వం విచారణ కొనసాగిస్తుంది. అయితే గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ యొక్క నెయ్యి కల్తీ జరిగిందని మొదట్లో దీంట్లో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వును ఉపయోగించాలనేటువంటి ఆరోపణలు కూడా జరగడంతో దీనిపైన సిబిఐ అలాగే సిట్ అధికారులు పూర్తి సమగ్ర విచారణ ఏదో దాదాపు 36 మందిని నిందితులుగా ఈ ఒక్క కేసులో పూర్తిగా విచారణ కొనసాగించారు. ఇందులో టీటీడీ ఉద్యోగస్తులు ఉన్నారు, అలాగే ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు. ఇక ఈ యొక్క డైరీకి సంబంధించినటువంటి సంస్థ యజమానులు, అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, వీళ్ళంతా కూడా 36 మందికి మీద కేసు పెట్టి నెల్లూరు సిబిఐ కోర్టు విచారణ భాగంగా పూర్తిగా విచారణ చేపట్టినప్పటికీ అప్పట్లో చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఆధీనంలో సమక్షంలో జరిగినటువంటి అనేటువంటి ఇవన్నీ కూడా జరిగాయని కూడా పలు ఆరోపణలు రావడంతో ఆ కోణంలో కూడా విచారణ చేపట్టిన తర్వాత వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత పిఏ ఎవరైతే ఉంటారో పిఏ అప్పట్లో ఉన్నటువంటి పిఏ చిన్నప్పను పూర్తిగా విచారణ పేరుతో దాదాపు 10 రోజులు 15 రోజుల పాటు విచారణ కొనసాగించారు. అయితే పలు కీలకమైనటువంటి విషయాలన్నీ వెలుగులోకి రావడం అని అప్పట్లో వచ్చినటువంటి వార్తలు ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా తెలపడం జరిగింది. ఈ యొక్క డైరీలు ఏవైతే ఉన్నాయో బోలేబాబా డైరీ కావచ్చు, ఆగ్రోగ డైరీ కావచ్చు, వీళ్ళంతా కూడా మాట్లాడి గతంలో టెండర్లు పిలిచేటువంటి దిశగా ఏవైతే కోడ్ ఉంటుందో దీనికన్నా కూడా తక్కువ రీతిలో దీన్ని ఎట్లయినా చేపించి దాని ద్వారా అధిక మొత్తంలో లాభం పొందాలనే నేపథ్యంలో మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చినట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి తీసుకున్నట్టయితే వాళ్ళ కొత్త మలుపు ఎదురైంది. ఎందుకంటే అప్పట్లో వైవి సుబ్బారెడ్డికి ఇతను వ్యక్తిగత పిఏగా ఉన్నటువంటి చిన్నప్పని లేడు. కేవలం 18 వరకే 2018 సంవత్సరం నాటికి ఉన్నాడనేటువంటి విషయాలన్నీ కూడా తెలపడంతో 2014 నుంచి 18 వరకు మాత్రమే పిఏగా పనిచేశారని సుబ్బారెడ్డి తెలిపారు. అయితే ఈ యొక్క కేసులో ప్రధానంగా ఎవరైతే చిన్నప్పని ఉన్నాడో ఈ చిన్నప్పన ఫోన్ నెంబరు కేసులో గుర్తించడం కూడా జరిగింది. అయితే లావాదేవీల పరిశీలన, ట్రాన్సాక్షన్ అటు చిన్నప్పను కావచ్చు, అలాగే మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్లన్నీ కూడా ట్రాన్సాక్షన్లు చూడాలనే నేపథ్యంలో అకౌంట్ ను కూడా కోరడం జరిగింది. దీనిపైన ఇప్పుడు ప్రస్తుతానికి అధికారులు పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ యొక్క ఘటనల తీసుకున్నట్టయితే పూర్తిగా మరోసారి దర్యాప్తు కొనసాగించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒక్కొక్కరిని అధికారులు ఏదైతే తిరుమలకు సంబంధించినటువంటి ట్రాన్స్కో ఉంటుందో, అలాగే ఇక్కడ నిత్యావసర ముడి సరుకులు వచ్చేటువంటివన్నీ కూడా నాణ్యత చెక్కింగ్లు ఉంటాయో వీటికి సంబంధించిన అధికారులంతా కూడా నిందితులుగా ఇందులో పొందుపరిచారు. ఎందుకంటే వాళ్ళ హయాంలో జరిగినటువంటి పరిస్థితులు కొంతమంది నోరిప్పడంతో అయితే ఇప్పటి వరకు కూడా లోపల వాళ్ళు ఏమి చెప్తున్నారు, వాళ్ళ విచారణ పేరుతో ఎటువంటి ప్రశ్నలు వేసినప్పటికీ వాళ్ళు ఏ విధంగా వీళ్ళకి సమాధానం ఇచ్చారంటే విషయాలన్నీ కూడా గోప్యంగా ఉంచారే తప్ప కేవలం విచారణకు తీసుకెళ్లడము, విచారణలో భాగంగా వాళ్ళకి ప్రశ్నల వర్షం కురిపించడము, తిరిగి వాళ్ళని ఒక తేదీ ఖరారు చేసి మళ్ళా పిలిచినప్పుడు విచారణకు రావాలనేటువంటి నేపథ్యంలో ఉన్నాయి. అయితే అప్పట్లో ఏదైతే కల్తీ జరిగిందన్నారో దీనికి సంబంధించి కర్ణాటక మైసూరులో కూడా ల్యాబ్ టెస్టింగ్ కూడా పంపించినటువంటి నివేదిక కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతము
కొవ్వు అనేది ఈ యొక్క జంతువులకు సంబంధించినటువంటి కళేబరాల్లో తీసినటువంటి కొవ్వును ఉపయోగించకుండా కేవలం కెమికల్ పామ్ ఆయిల్ దాదాపు 60 లక్షల కిలోల పైగా నెయ్యిని సరఫరా చేశారన్నారు. అయితే మొత్తానికి వాస్తవానికి గతంలో వచ్చేటువంటి తిరుమల లడ్డు ప్రసాదం యొక్క సువాసన కావచ్చు, ఈ ప్రస్తుతం ఎప్పుడైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటుందో ఈ యొక్క సంవత్సరాలలో ఈ యొక్క సువాసన అనేది లేకుండా, నాణ్యత లేకుండా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం అని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇప్పుడే మనం చూసాం ఏపీ ముఖ్యమంత్రి గతంలో జరిగినటువంటి ఒక సభలో కూడా చెప్పడం జరిగింది, తిరుమలే కాకుండా శ్రీశైలము అలాగే దుర్గాదేవి గుడిలో కూడా ఇలాంటి కల్తీని ఉపయోగించేటటువంటి కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని పూర్తి సమగ్ర విచారణ జరిపిన తర్వాత దీంట్లో కల్తీ నెయ్యి అనేది ఈ యొక్క కలేబరాలు అనేది లేకుండా కేవలం పామాయిల్ అని ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా ఈ యొక్క కెమికల్ ఉపయోగించి పామాయిల్ తో పాటు ఈ యొక్క నెయ్యి సరఫరా చేశారనేటువంటి పలు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన పూర్తిగా విమర్శలు చేస్తున్నారు. రాజకీయ కోణంలో ఎక్కువగా దీనిపైన కేవలం స్వామివారిని ఈ రోజు రాజకీయ పరంగా ఎవరికి పడితే వాళ్ళు ఉపయోగించుకునేటువంటి పరిస్థితితో భక్తులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏదైతే పీఠాధిపతులు ఉన్నారో వీళ్ళు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. పూర్తి సమగ్ర విచారణ జరిపి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని శిక్షించేటువంటి దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేవలం విమర్శలు, ఆరోపణలు కాకుండా దీని మీద సమగ్ర విచారణ చేపాలని కోరుతున్నారు. మనస అయితే సుధీర్ చెప్పండి, కల్తీ నెయ్యికి సంబంధించి రోజా కూడా సోషల్ మీడియాలో తప్పు చేస్తాము దేవుడి సమక్షంలో అని చెప్పడం జరిగింది కదా, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? నిజంగా కల్తీ జరిగిందంటారా, జరగలేదంటారా? అంటే ఇది రాజకీయ కోణంలో తీసుకున్నట్టయితే కొంతమంది ఈ యొక్క సోషల్ మీడియాలో రోజా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కల్తీ నెయ్యి చేశారు, దేవుడితో పెట్టుకుంటే ఎవరైనా కూడా అనుభవించాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే అనేటువంటి పరిస్థితి. అలాగే నేషనల్ మీడియా కూడా ప్రస్తుతానికి సపోర్ట్ లేదనేటువంటి జోగి రమేష్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇది ఒక బిట్టు కట్ చేసి ఇలాంటివి పెట్టారని వైసీపీకి సంబంధించిన వాళ్ళు విమర్శిస్తున్నారు. అలాగే రోజా మాట్లాడినటువంటి పూర్తి వివరణ అనేటువంటి విషయంలో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి వ్యాఖ్యలని ఇటు తెదేపా, జనసేన ఒకరి మీద ఒకరు ట్రోల్ చేసుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మాటల రూపంలో వీళ్ళు చేసేటువంటి విమర్శలు కావచ్చు, వీళ్ళు మాట్లాడుకున్నటువంటి వ్యంగ్య మాటలు కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే స్వామి వారికి ఉన్నటువంటి ఒక భక్తులకు ఉన్నటువంటి భక్తి భావాన్ని స్వామి దగ్గర పెంపొందించే విధంగా ఉండాలి. కానీ ఇలాగా విమర్శలు చేసుకుంటూ స్వామిని కూడా రాజకీయ పరంగా చేసుకోవడాన్ని తిరుపతిలో పుట్టి పెరిగినటువంటి నగరవాసులు కావచ్చు, అలాగే హిందూ యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల మందిలో ఉన్నటువంటి హిందువులంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ స్వామివారిని ఒక ఆధ్యాత్మిక నగరమైనటువంటి ప్రపంచంలో మొట్టమొదటి ప్రదేశంలో ఉన్న ప్లేస్ ఉన్నటువంటి తిరుమలను ఎలా పవిత్రత ఉంచుదో అలాగే ఉంచాలా. అలాగే స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాలు కావచ్చు, స్వామివారికి పెట్టేటువంటి నైవేద్యాలు కావచ్చు, స్వామివారి ప్రసాదాలు కావచ్చు, ఏ ఒక్క దాంట్లో కూడా కొరత లేకుండా చూసుకునేటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం రూలింగ్ ఉంటుందో ఆ ప్రభుత్వం తీసుకునేటువంటి పరంగా ఉండాలి. కానీ ఇట్లా విమర్శలు, స్వామివారిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేటువంటి పనులు మానుకోవాలని ఇటు యావత్ ప్రపంచం మొత్తం ఉన్నటువంటి స్వామివారి భక్తులు, హిందూ ధార్మిక సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ అయినా కూడా స్వామివారి పట్ల పూర్తిగా సమగ్ర విచారణ జరిపి జరిగినటువంటి లోటుపాట్లు ఉన్నాయా లేవా అనేటువంటి విమర్శలు పెట్టాలి. కానీ రాజకీయ పరంగా చేసుకున్నటువంటి విమర్శల్లో పబ్లిక్ ఈ రోజు టైం పాస్ కి ఒక సోషల్ మీడియా చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎవరి మీద అంటే వాళ్ళ మీద ట్రోల్ పెట్టడము, దానికి ఒక ఫన్నీ కామెడీ పెట్టడము, ఇలాంటివి జరుగుతున్న ఈ కోణంలోనే తిరుమల క్షేత్రాన్ని కూడా తీసుకొచ్చి ఈ రోజు విమర్శలు చేయడం అనేది జీర్ణించుకోలేనటువంటి విషయము. ఇటువంటి మానుకోవాలని కూడా ఇప్పటికే హిందూ ధర్మకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క స్వామివారి భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ యొక్క కేసులో కీలకమైనటువంటి వ్యక్తిని ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏ, మాజీ పిఏ చిన్నప్పనను గతంలో విచారించి తన ద్వారా పూర్తి కీలకమైనటువంటి అంశాలన్నీ బయటికి రాబెట్టామని కూడా మరీ ఎక్కువ ప్రచారాలు జరిగింది. ఈ రోజు దీనికి ఒక ముగింపు పలుకుతారేమో అనేటువంటి నేపథ్యంలో తిరిగి
ఇందులో కల్తీ లేదు అనేటువంటి పదాలు వాడటము అది ఎంతవరకు సమంజసం అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే కొవ్వు ఉపయోగించకపోయినా కూడా పామ్ ఆయిల్ అనేది మిక్స్ అయిందా లేదా కెమికల్ అనేది మిక్స్ అయ్యి ఈ రోజు నాణ్యత లేకుండా ఉండడం అనేది దీనిపైన విచారణ జరపాలన్నారు. గతంలో మాజీ వైసీపీ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. ఆవుకి సరైనటువంటి పౌష్టికాహారము పెట్టకపోతే పాలల్లో నుంచి నెయ్యి రాదు అనేటువంటి పలు వ్యాఖ్యలు కూడా మనం విన్నాం. ఎందుకంటే దీని మీద పూర్తిగా ఒక అవగాహన కలిగి అవగాహనతో మాట్లాడేటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఉండాలి. కానీ ఎవరు నోటికి తోచింది వాళ్ళు మాట్లాడటంతో ఇవన్నీ కూడా చెడుగావికి దారి తీస్తుంది అనేటువంటి విషయంలో స్వామివారి భక్తులంతా కూడా అక్కడ వ్యక్తం చేస్తున్నారు. త్వరలో దీన్ని ఒక కొలిక్కి వచ్చే విధంగా పూర్తి విచారణ జరిపి దీన్ని ఒక కల్తీ జరిగింటే ఏ విధంగా జరిగింది, ఏం ఉపయోగించారు, అసలు సువాసన అనేది ఎందుకు పోయింది. తిరుమలలో ఈ రోజు మనం వెళ్ళిన తర్వాత తిరుమల లడ్డు వాసన యావత్ తిరుమల పుణ్యక్షేత్రం చుట్టుపక్కల 4 మాడా వీధుల్లో వచ్చేటువంటి పరిస్థితి గతంలో ఉండింది, ఇప్పట్లో ప్రస్తుతం లేదంటే కారణం ఏంటి అనే దాని మీద విచారణ జరపాలని అందరూ కోరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.